హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిజిఎల్ ఆల్ షిఫ్ట్ 19 సెప్టెంబర్ 2024కి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే జిఎస్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో గాయస్, రానున్నటువంటి ఎంటీఎస్ కావచ్చు, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ ఉద్యోగాలకు కూడా ఇవి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, వినాయక చవితి సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ 499 రూపీస్ది, అంతేకాకుండా 99 రూపీస్ టెస్ట్ సిరీస్ ఇంకా అందుబాటులో ఉందండి. తప్పకుండా తీసుకోండి. సిజిఎల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి యాప్ రేటింగ్ చూసి డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ని చాలా చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ఇస్రో? ఇస్రో అధిపతి ఎవరండి? ఎస్ సోమనాథ్ గారండి. ఓకేనా, ఇస్రోని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 15 ఆగస్ట్ 1969లో మరి దీన్ని స్థాపించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ వన్, హూ వాజ్ ద వైస్రాయ్ వెన్ వాజ్ బెంగాల్ డివైడెడ్? అంటే బెంగాల్ విభజన జరిగినప్పుడు వైస్రాయ్గా ఎవరండి? లార్డ్ కర్జన్. 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది. దీనికి వ్యతిరేకంగా 1905లోనే స్వదేశీ ఉద్యమం కూడా మనము చూడవచ్చు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? భారతదేశంలోని మొదటి జాతీయ ఉద్యానవనం ఏది? ఏంటండి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్? ఓకే, కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలియకపోతే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇదొక జిమ్ కార్బెట్ అనేది ఒక వేటగాడి పేరు మీదుగా రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? సూరత్ ఏ నది ఒడ్డున ఉంది? తపి అండి. తపి నది ఒడ్డున ఉంది. సూరత్కి గల మరొక పేరేంటండి? డైమండ్ సిటీ. ఓకేనా, డైమండ్ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి అండి సూరత్. ఓకేనా, నీరవ్ మోదీ అనేటువంటి వ్యక్తి బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తిది కూడా సూరతే అండి. వజ్రాల వ్యాపారి అతను. ఈ సూరత్లోనే ఉంటుంది వారి యొక్క ఆఫీస్. ఓకే, మరి యొక్క సూరత్ అనేది ఏ నది ఒడ్డునుంది? తపి. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫట్? అంటే రెండవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1556 అక్బర్ వర్సెస్ హేము మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఇందులో విజేత అక్బర్. ఓకే, నెక్స్ట్ వన్, మరి మొదటి పానిపట్ యుద్ధము 1526లో జరిగిందండి. ఓకేనా, 1526. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద కామన్వెల్త్ యూత్ గేమ్స్ హెల్డ్? కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి? బర్మింగ్హామ్ అండి, ఇంగ్లాండ్. 2024. ఓకేనా, 2024లో బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో అయితే జరగబోతున్నాయండి, గమనించాలి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ డే థీమ్ 2024 ఏంటి? సో ల్యాండ్ రిస్టోరేషన్, నెక్స్ట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్. అంటే భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం అయితే ఎన్విరాన్మెంట్ డే అయితే నిర్వహించడం జరిగింది. ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుతామండి? జూన్ 5వ తారీఖు ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటాం. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద గోబీ డెజర్ట్? గోబీ ఎడారి అనేది ఎక్కడ ఉంది? ఎక్కడండి? మంగోలియా. ఓకే, మంగోలియా. ఆంధ్ర బ్యాంక్ ఈజ్ మెర్జ్డ్ విత్ విచ్ బ్యాంక్? ఆంధ్ర బ్యాంక్ ఏ బ్యాంకుతో విలీనం కావడం జరిగింది? ఏ బ్యాంకుతో అండి? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్లో విలీనం కావడం అయితే జరిగింది. పట్టాభి సీతారామయ్య గారు 1920-21 ఆ టైంలో ఆంధ్ర బ్యాంకును అయితే చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దాన్ని విలీనం చేయడం అయితే జరిగింది మరి భారత ప్రభుత్వము. ఓకేనా,
నెక్స్ట్, హూ వన్ ద యుఎస్ ఓపెన్ 2024 మెన్స్ టైటిల్? యుఎస్ ఓపెన్ 2024 పురుషుల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు? ఎవరు విజేత? జెన్నిక్ సిన్నర్ అండి. అతని పేరేంటి? జెన్నిక్ సిన్నర్. ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోవాలి. ఒక మార్క్ అందించేటువంటి ప్రశ్న అండి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్? దూరం యొక్క యూనిట్ ఏంటి? మీటర్. ఓకే, మీటర్స్. హూ ఈస్ ద కరెంట్ సిజేఐ? అంటే ప్రస్తుత సిజేఐ ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి ఎవరండి? డివై చంద్రచూడ్ గారు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నారు మన సుప్రీంకోర్టులో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ఎర్త్? ద యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 5.514 grams per centimeter cube. ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అంటే చుట్టుకొలత ఆర్ ఈక్వల్ టు 6.37 into 106 meters. అంటే భూమి యొక్క సాంద్రత ఎంత అండి? 5.514 grams per centimeter cube. భూమి యొక్క వ్యాసార్థం ఎంత? రేడియస్ అంటే వ్యాసార్థము. ఆర్ ఈక్వల్ టు 6.37 into 106 మీటర్లు. దీని యొక్క చుట్టుకొలత, భూమి యొక్క చుట్టుకొలత. ఓకే, గమనించాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ మూన్? చంద్రుని యొక్క సాంద్రత ఎంత? డెన్సిటీ ఆఫ్ మూన్ ఈస్ 3.34 grams per cubic centimeter. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ సాడిల్ పీక్ ఆర్ సాడిల్ హిల్ లొకేటెడ్? సాడిల్ పీక్ లేదా సాడిల్ హిల్ అనేది ఎక్కడ ఉందండి? మరి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందండి. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో అతిపెద్ద ఎత్తైన పర్వతంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, డిసీజ్ కాజ్డ్ బై వైరస్ అంటే వైరస్ ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి ప్రీవియస్గా. మరి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, వైరస్ ద్వారా వ్యాపించేది ఏంటి అని. ఓకేనా, సో ఇక్కడ టీబీ అండ్ మలేరియా, ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫైలేరియా అండ్ పోలియో అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది మరి? పోలియో అనేది వైరస్ ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి, అంటే ఎంటరో వైరస్ అండి. ఈ యొక్క టీబీ అనేది మైక్రోబ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మలేరియా అనేది ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి ద్వారా వస్తుంది. ఫైలేరియా అనేది కూడా పరాన్నజీవి ద్వారానే వస్తుంది. ఆ విధంగా ఇచ్చారు క్వశ్చన్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటే పదార్థం యొక్క కొలత ఎంత? మోల్ ఎస్ఐ యూనిట్స్లో అండి. ఓకే, పదార్థాన్ని ఏ విధంగా కొలుస్తామండి? మోల్స్లో. ఎస్ఐ యూనిట్స్లో అయితే మోల్స్. వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? మెథడ్ అంటే ఏంటి? సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. స్వరాజ్ మేరా జనం సిద్ధ అధికార్ హా హీ ఈజ్ సెడ్ బాయ్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదం ఇచ్చిన వారు బాల గంగాధర్ తిలక్. ఓకే, నెక్స్ట్, వెన్ వాజ్ చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్? చంద్రయాన్ 2 ఎప్పుడు ప్రయోగించబడింది? ఎప్పుడండి? 2019వ సంవత్సరంలో మరి సక్సెస్ఫుల్గా చంద్రయాన్ని మనము ప్రయోగించడము జరిగింది. చంద్రయాన్ 2. ఎలక్షన్ కమిషన్ ఆపరేట్స్ ఆన్ ద విచ్ ఆర్టికల్? ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ కింద పనిచేస్తుంది? సో ఈసారి తరచూ అడుగుతున్నారండి ఈ క్వశ్చన్. 324 నుంచి 329 పార్ట్ 15లో మరైతే భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 అధికరణాల మధ్య మరి ఎన్నికల సంఘం గురించి అయితే వివరించడము జరిగింది. నెక్స్ట్, వాట్ విల్ బీ ద ఎఫెక్ట్ ఆన్ మాస్ వెన్ యూ ట్రావెల్ టు ద మూన్? మీరు చంద్రునిపైకి ప్రయాణించినప్పుడు ద్రవ్యరాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నో ఎఫెక్ట్ అండి, ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్? అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే ఏ రోజున జరుపుకుంటామంటే 22 ఏప్రిల్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ రాజతరంగిణి? రాజతరంగిణి రచయిత ఎవరు? రాజతరంగిణి కాశ్మీర్ వర్ణన గురించి ఉంటుందండి ఇందులో. మరి ఎవరండి? కల్వనుడు. కల్హన లేదా కల్వనుడు. నెక్స్ట్ వన్, ఇఫ్ యువర్ వెయిట్ ఆన్ ఎర్త్ ఈజ్ 60 kgs, వాట్ విల్ బీ యువర్ వెయిట్ ఆన్ ద మూన్? భూమిపైన మీ బరువు 60 కిలోలు అయితే చంద్రుని పైన బరువు ఎంత ఉంటుంది? భూమిపైన మనము
ఒక కేజీ ఉన్నట్లయితే చంద్రుని పైనకి పోతే అది 1.6 అవుతుందండి. అంటే ఒక కేజీలో 1/6 వంతు అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 10 కేజెస్ ఉన్నామనుకోండి, 1/6 వంతుకి పడిపోవడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ 60 కేజీలు ఉన్నామనుకోండి, 1/6 వంతు అంటే ఏంటి? 10 కేజీలకు మనము మన వెయిట్ అనేది పడిపోతుంది చంద్రుని పైన. బికాజ్ ఆఫ్ గ్రావిటీ. అక్కడ గ్రావిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వేర్ ఈజ్ అ ముక్తి నేషనల్ పార్క్? ముకుర్తి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. నీలగిరి, తమిళనాడు. ఎక్కడండి? నీలగిరి, తమిళనాడు. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్? మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారండి? 8 మార్చ్. వేర్ ఈజ్ ఓజోనో డే ఈజ్ అబ్జర్వ్డ్? ఓజోనో దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 16th సెప్టెంబర్. వెన్ వాజ్ అ సిపిసిబి ఎస్టాబ్లిష్డ్? అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1974. నెక్స్ట్ వన్, లైట్ ఇయర్ ఈజ్ అన్ యూనిట్ ఆఫ్ డాష్? కాంతి సంవత్సరం డాష్ యొక్క యూనిట్. దేనికండి? దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారండి కాంతి సంవత్సరము అనేది. నెక్స్ట్, జ్ఞానపీఠ్ 2019 వాజ్ అవార్డెడ్ టు? అంటే 2019లో జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి లభించింది? సో అచ్యుతన్ నంబూతిరి గారికి లభించింది. రుక్మిణీదేవి అరుండేల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్? రుక్మిణీదేవి అరుండేల్ గారు ఏ నృత్య రూపానికి సంబంధించిన వారు? భరతనాట్యం అండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్? రిపీటెడ్ క్వశ్చన్ కదా, 22 ఏప్రిల్. అండ్ వెన్ వాజ్ జ్ఞానపీఠ్ అవార్డ్ గివెన్ టు అమితావ్ ఘోష్? ఎప్పుడు వచ్చిందండి వీరికి? డిసెంబర్ 2018లో ఇష్యూ చేయడం అయితే జరిగింది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి జీకే అండ్ జిఎస్ క్వశ్చన్స్ అండి. అందరూ కూడా గమనించాలి. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.